హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. మనము నిన్నటి క్లాస్లో ఒక జన్మ విశేషాలు తెలుసుకున్నాము. అక్కడ చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా చూసాము. ఏంటి అంటే ఆమె క్యాథరిన్ ఒక జన్మ అయిపోయిన తర్వాత మామూలుగా ఇంకొక జన్మ తీసుకున్న కాంతిలోకంలోకి వెళ్తున్నా ఏ విధంగా అవిశ్రాంతంగా ఉంటదన్నమాట. ఈయన ఇన్స్ట్రక్షన్స్ కూడా కావాలి యోగ నిద్ర నుంచి బయటికి రావడానికి, డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్. నిన్నటి ఎపిసోడ్ లో మనం చూసింది ఏంటంటే ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా ఆవిడంతట ఆవిడనే విశ్రాంతి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ మరణం సంభవించే ముందర ఏదైతే స్థితి ఆమె పొందుతుందో, ఆ ఆందోళన కానీ భయంకరమైన స్థితి, ఆ అవస్థ ఏదైతే పొందుతుందో అదేమీ చెప్పకుండానే ఆ జన్మలో ఒక విశేషం గురించి చెప్పేసి నెమ్మదిగా తనంతట తాను ఇబ్బంది లేకుండా స్థితి మారగలిగిందనమాట. అది ఈయన గమనించారు. ఇది కాస్త ఇంప్రూవ్మెంట్ స్టేజ్ అని చెప్పేసి ఆయనకు అనిపించింది. ఆయనకి ఇంకొకటి ఏమనిపించిందంటే ఆ పూర్వజన్మది అంత నేత్రపర్వంగా లేదు, అంత ఆనందపర్వంగా ఏమీ లేదు ఆమెకు ఆ జన్మ అని కూడా ఆయనకు అనిపించింది. పూర్తి విశేషాలు మనకేం చెప్పలేదు, తను ఎంతవరకు చెప్పిందో అంతే చెప్పింది. ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ఆ జన్మ గురించి చెబుతుందా లేదా తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే అంతవరకు చెప్పేసి కంప్లీట్ గా బయటకు వచ్చేసింది. అప్పుడు ఈయన ఏమడుగుతున్నాడంటే అందులో ఇంకొకటి కూడా జ్యోతిష్రాల్ని సంప్రదించింది ఆమె. ఏంటి, ఒక అతనితో నాకు పెళ్ళి అవుతుందా లేదా తెలుసుకోవడానికి. పెళ్ళి అయితే అవుతుంది కానీ అతనితో కాదు అని చెప్తారనమాట ఆ జ్యోతిష్యులు కూడా. అదొకటి కనుక్కోవడానికి అనుకుంది, రైట్. ఆ జన్మలో ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఆ విశ్రాంతి పొందిన తర్వాత ఈయన మళ్ళీ అడుగుతున్నారు, ఇప్పుడు ఏమనిపిస్తోంది, ఏదైనా కనిపిస్తుందా నీకు అని. అంటే నెమ్మదిగా ఏమీ కనిపించట్లేదు, లేదు అని చెప్తుంది. సరే, ఇంకా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నావా అని అడుగుతాడు. అవును అని చెప్పేసి ఒక చిన్న వాక్యం చెప్తుంది. ఏమనంటే, జాతి రత్నాలు ఎన్ని రంగుల్లోనో అని ఒక వాక్యం అంటది. జాతి రత్నాలు ఎన్ని రంగుల్లో, ఇంతే, ఇంకేం చెప్పదు. అంటే ఈయన అడుగుతారు, జాతి రత్నాలా అని క్వశ్చన్ అడుగుతారు. అవును, నిజానికి అవన్నీ కాంతులే, కానీ అవే కనిపిస్తున్నాయి జాతి రత్నాల లాగా. ఆయన ఇంకాస్త ఏమర్థమవుతుంది జాతి రత్నాలు ఎన్ని రంగుల్లో అని కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటే. ఓ జన్మ గురించి చెబుతోందా, ఏం చెబుతోంది, కాంతిలోకంలో ఉందా, జస్ట్ ఊరికే మాట్లాడుతుందా, అర్థం కాదు కదా. సో మళ్ళీ ఇన్నే క్వశ్చన్ అడగాలి. జాతి రత్నాలు అంటే అవన్నీ కాంతులే కానీ జాతి రత్నాల్లా కనిపిస్తున్నాయి అని మళ్ళీ కాస్త ఎక్స్ప్లెయిన్ చేసింది. సరే, ఇంకా ఏం కనిపిస్తుంది అంటే, నేను కేవలం అని చెప్పేసి ఆపేసింది మాట. జస్ట్ నేను కేవలం, అంతే. తర్వాత మరింత గట్టిగా ఎన్నో పదాలు, ఎన్నో ఆలోచనలు నా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అవన్నీ సహజీవనం గురించి, అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటాం కదా, అది సహజీవనం గురించి, సామరస్యం గురించి, సంపూర్తి చెయ్యబడని విషయాల గురించి అని చెప్పేసి అన్న తర్వాత ఈయనేమంటున్నారంటే, అర్థమైంది నాకు, ఆమె దగ్గరకు మాస్టర్లు వచ్చేసి ఉన్నారని. ఎందుకు ఇలా చెబుతోంది అనంటే, జాతి రత్నాలు, కాంతులు, ఇలా కాస్త నార్మల్ పదాలు లేకుండా కాస్త కవితాత్మకమైన పదాలు, హై లెవెల్ పదాల్లాగా, ఆమె రెగ్యులర్ గా వాడే పదాలు కాకుండా చెప్పేటప్పటికి ఈయనకు ఓకే, ఆమె దగ్గరికి మాస్టర్లు వచ్చేసి ఉన్నారు అని అర్థమైంది ఈయనకి. అర్థమైన తర్వాత ఏమంటారంటే, అదే నేను ఆమెని ప్రోత్సహించాను, ఆ విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్తావా. ఈయన కావాల్సింది ఏంటి, మాస్టర్ల దగ్గర ఆమె ఉండి మాస్టర్లు ఆమె గుండా ఏదైతే చెబుతారో అది వినాలని ఈయన ప్రయత్నం. అందుకే ఇంకా ఈయనకు హ్యాపీ అనిపించింది, ఆ విషయాల గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. చెప్పవా ఇంకాస్త అని అడిగారు. ఇప్పటికీ అవి సూత్రప్రాయంగా ఉదహరించబడిన మాటలు మాత్రమే, జస్ట్ అలా పదాలుగా చెప్పారంతే, సూత్రప్రాయంగా చెప్పారు. సహజీవనము, సామరస్యము అన్న పదాల్ని మళ్ళీ గుర్తు చేశాడైనా. ఆమె సమాధానం కవి మాస్టరు కంఠస్వరంతో వినిపించింది. ఆయన మాటలు మళ్ళీ వినిపించగానే నా మనసు పులకింతలతో నిండిపోయింది. కవి మాస్టరు లేదా ఇతర మాస్టర్స్ గొంతు వినపడ్డప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈయనకు కూడా లోపల తెలిసిపోతోంది, ఆ సందేశాలు ఈయన కొరకు వస్తున్నాయి, క్యాథరిన్ కొరకు, ప్లస్ చాలా ఎక్కువగా ఈయన కొరకు వస్తున్నాయి. కాబట్టి చాలా చాలా సంతోషం ఇస్తుంది. ఈయన మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటది అనమాట, అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. కానీ ఈయన చెప్పగానే రాదు,
ఆ ప్రక్రియ ప్రకారమే ఈయన ఇన్వైట్ చేయలేడు. మాస్టర్లు మీరు రండి, మీరు చెప్పండి, ఈయన చేయలేడు ఆ ప్రాసెస్. ఒక స్టెప్ వైజ్ గా వెళ్తూనే ఉంటుందన్నమాట. ఆ స్టెప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మాస్టర్లు వస్తారు. కంప్లీట్ గా వాళ్ళ చేతిలో ఉంటది ఆ స్టెప్ అనేది. క్యాథరిన్ చేతిలో ఉండదు, ఈయన చేతిలో ఉండదు. ఈయన హిప్నటైజ్ చేయడం ద్వారా అది జరగదన్నమాట. అందుకని వెయిటింగ్ ఒక్కటే ఆయనకు శరణ్యం. సో ఈయన మనసు పులకింతలతో నిండిపోయింది ఆయన గొంతు వినపడగానే, కవి మాస్టర్ గొంతు. అవును, సర్వస్వము సరి సమానంగానే ఉండాలి, ఉండి తీరాలి. ప్రకృతి ఉంటోంది సమతుల్యతతోనే, సామరస్యంగానే. మృగాలన్నీ కూడా సామరస్యంతోనే ఉంటున్నాయి. మానవులు దీన్ని నేర్చుకోకుండానే ఉన్నారు. ఎంత బాగా చెప్పారు చూడండి. ప్రకృతి చక్కగా మనతో సహజీవనం చేస్తుంది, మిగతా జీవరాశులతో సహజీవనం చేస్తుంది, సామరస్యంగా ఉంటుంది. ఎలా ఉండాలో అలా ఆ భగవంతుడు ఎలా నిర్దేశించాడో దాన్ని తూచా తప్పకుండా ప్రకృతి పాటిస్తుంది, మృగాలు కూడా పాటిస్తున్నాయి. పాటించండి ఎవరు? మనము. ఎందుకంటే ఇచ్ఛాశక్తి ఇచ్చాడు మనకు భగవంతుడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచననిచ్చాడు. ఇవన్నీ ఇచ్చి మనని ఇంకాస్త బెటర్ గా ఉండమని చెప్తే మనమేం చేశామంటే దాన్ని మాయ అన్న ఒక పరిధిలోకి తీసుకొచ్చేసి సామరస్యాన్ని పాటించకుండా ఇతరులతో సహజీవనం చేయగలిగే శక్తిని కోల్పోయి మనం జీవిస్తున్నాం. ప్రాబ్లం అంతా మనతోనే వస్తుంది. వాళ్ళని వాళ్లే నాశనం చేసుకుంటూ, ఎవరు వాళ్ళు? మానవులు. వాళ్ళను వాళ్లే నాశనం చేసేసుకుంటూ ఏ సామరస్యము ఉండడం లేదు వాళ్ళల్లో. ఏ ప్రణాళిక ఉంచుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రకృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. విభిన్నంగా అంటే ప్రణాళికబద్ధంగా ఉంటుంది ప్రకృతి. ప్రకృతి ఉండడం లేదంటే దానికి కారణం ఎవరు? మళ్ళీ మనమే. చెట్లు పెంచాలి, పెంచము, దాన్ని నరికేస్తూ ఉంటాము, బిల్డింగులు కడుతూ ఉంటాము. ఏంటవి మన పంటలు పండిస్తూ ఉండాలి, లేదు మనం చెయ్యము, మిషన్ల ద్వారా ఆర్టిఫిషియల్ గా తయారు చేయాలి అనుకుంటున్నాము. ఆ పంటలు, ఆ భూములు కూడా ఫ్యాక్టరీలు, బిల్డింగులు ఇవే కట్టుకుంటున్నాము. విపరీతంగా వేడి పెరిగిపోతుంది. వేడి పెరగడం వల్ల ఏమవుతుంది? వర్షాలు రావాల్సిన టైంలో రావట్లేదు. విపరీతమైన వేడికి ఆ పొరలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో హోల్స్ పడుతున్నాయి. ఇవన్నీ ఎవరి వల్ల? మనం సమతుల్యతతో లేకపోవడం వల్ల, ప్రణాళికాబద్ధంగా లేకపోవడం వల్ల మన జీవితాల్ని మనము నాశనం చేసుకుంటూ, పెద్ద వర్డే కానీ అదే చేస్తున్నాము. ప్రకృతి సమతుల్యత ఉండకుండా కూడా మనమే చేస్తున్నాం. అక్కడ కూడా వేలు పెట్టి మరీ నాశనం చేస్తున్నాం మనం. తప్పు కదా? ఎదగడానికి ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఎలా చేస్తున్నాము? సో ఇదంతా మాస్టర్స్ చెప్తున్నారు. మనం చేసేది మాస్టర్స్ కి ఎంత బాధాకరంగా ఉంది చూడండి. ఆ సందేశం ఇస్తున్నారు. ప్రకృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. ప్రకృతి అతి చక్కటి నిబంధతతో, సమతుల్యతతో ఉంటుంది. ప్రకృతే శక్తి, ప్రకృతే జీవితం, ప్రకృతే పునరుత్పత్తి కూడా. మరి మానవులు కేవలం నాశనం చేసేసుకుంటూ ఉంటున్నారు. ఈ మాటలు చెప్పడం వాళ్ళకి ఎంతో ఇబ్బంది మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. పైన ఉన్న మాస్టర్స్ సహాయము అంటే చాలు సిద్ధంగా ఉంటారు మనకు సహాయం చేయడానికి. అది వాళ్ళు ఉండాల్సింది. ఎందుకంటే మనకు సహాయం చేయడం ద్వారా వాళ్ళ శక్తిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ శక్తిని పెంచుకొని వాళ్ళకి ఎందుకట ఆ శక్తి? నెక్స్ట్ తలంలోకి వెళ్తారు. వాళ్ళ ఆత్మలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. వాళ్ళందరూ కూడా పూర్ణాత్మలు కాలేదు ఇంకా. మనకన్నా ఉన్నతాత్మలు ఇంకా అభివృద్ధి చెందాలి. వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతారు? మనకు సహాయం చేయడం ద్వారా. వాళ్ళకంటే తక్కువ ఆత్మస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు కావలసినవి చెయ్యడం ద్వారా ఆ మాస్టర్స్ యొక్క ఆత్మ అభివృద్ధి చెంది వాళ్ళు ఇంకా పై తలాలకు వెళ్తారు. అలా పై తలాలకు వెళ్ళేసి పూర్ణాత్మను రీచ్ అవుతారు. అంటే మనకేమర్థమవుతుంది ఇక్కడ? మన ఆత్మ యొక్క అభివృద్ధి ఎప్పుడు విపరీతంగా పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది అంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో వాళ్లకు కావలసినది అందించడం ద్వారా, దాని ద్వారా శక్తిని పెంచుకోబడతాము. ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళు. ప్రకృతిని వాళ్ళు నాశనం చేసేస్తున్నారు అని కూడా చెప్తున్నారండి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మిగతా మానవుల్ని చంపిస్తూ ఉన్నారు అన్నెసెసరీగా.
ఏదో ఒక నాటికి వాళ్ళను వాళ్ళే నాశనం చేసేసుకుంటారు. చాలా కష్టతరంగా ఉన్నాయి కదా ఇవన్నీ మనకు వినడానికి. వాళ్ళకి చెప్పడానికి ఇంకా కష్టంగా ఉంటది. నాశనము అన్న పదం వాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఇది ఒక అశుభ జోస్యము. అశుభ జోస్యము అంటే ముందది ఏదో ఒక నాటికి వాళ్ళని వాళ్ళే నాశనం చేసేసుకుంటారు అనేది భవిష్యత్తు కదండి. అంటే జోస్యం అన్నట్టు అది అశుభ జోస్యము. వినడానికి ఏమైనా మనకు ప్లీజింగ్ గా ఉందా, సంతోషంగా ఉందా? సో మన డాక్టర్ ఏమంటున్నారంటే ఒక అశుభ జోస్యము. అతలాకుతలంగా తల్లడిల్లిపోతున్న ఈ ప్రపంచం అంత తొందరగా నాశనం అయిపోకూడదని నేను ఆశిస్తున్నాను. ఆశించి మాస్టర్లని అడుగుతున్నారాయన. ఎంత బాధో వేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది మీరు చెప్పేది అని అడిగారు మాస్టర్స్ ని. చాలా బాధేసి, ఏదో ఆతృతతో తెలుసుకోవాలని కాదు, బాధేసి. మానవులు ఊహించినంత కంటే ఎంతో ముందుగానే జరుగుతుంది అని చెప్పారు మాస్టర్స్. ప్రకృతి మాత్రం మిగిలి ఉంటుంది. చూడండి, ఇంకొకటి కూడా చదువుతాను. వృక్షజాలం కూడా క్షేమంగానే ఉంటుంది, కానీ మనం మాత్రం ఉండం. సో ఇక్కడ గమనించండి, 3 రకాలుగా చెబుతున్నారు. ఒకటి మానవులు, ఒకటి ప్రకృతి, ఒకటి వృక్షజాలము, మృగజాలము. 2 కలిపి ఒకటి అనుకోండి, విడివిడిగా తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి. ఇలా చెబుతూ ఉన్నారు. అవి చక్కగానే ఉంటున్నాయి, ఎలా ఉండాలో అలా ఉంటున్నాయి. చక్కగా ఉండకుండా చేస్తున్నది ఎవరు? ప్రబుద్ధులమైన మనము. మనను మనం చేసుకుంటూ, నాశనం చేసుకుంటూ, వాటిని కూడా నాశనం చేసేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడానట మనము నాశనం అయిపోతామట ఏదో ఒక రోజు ఇలా చేసుకుంటూ వెళ్తే. ప్రకృతి తనను తాను కాపాడుకుంటుంది ఇంత ఇబ్బంది పెట్టినా. అంటే ఎంత కష్టపడుతుంది చూడండి ప్రకృతి. మృగాలు కూడా మనం ఎంత ఇబ్బంది పెట్టినా వాటిని చంపేసుకొని వండేసుకొని తింటున్నాము. ఒకప్పుడు కొన్ని జీవరాశుల్ని వండేసుకొని తినేవాళ్ళు. ఈ రోజైతే ఒక జీవరాశిని వండుకొని తినడమే గొప్పగా చెప్తున్నారు. నేను పులిని కూడా వండుకొని తిన్నాను తెలుసా, జింకను కూడా వండుకొని తిన్నాను తెలుసా, కంగారులను వండుకొని తిన్నాను తెలుసా. ఇది ఆస్ట్రేలియా ఇంకొక కంట్రీలో తింటారు, మన దేశంలో వస్తుంది తెలుసా. నేను కూడా టేస్ట్ చేశాను, గొప్పగా చెబుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి అది. అది గొప్పనా చెప్పుకోవడమా? అక్కడెక్కడో దేశాలు చేశారు, వదిలిపెట్టేసేయండి. అది మనం ఇంపోర్ట్ చేసుకొని అలా చేయడం గొప్పగా భావించడమా? ఒకప్పుడు ఇది కులాలు మతాలు అని చెప్పడం కాదు ఇక్కడ. కొన్ని రకాల వర్ణాల వాళ్ళు కొన్ని తినేవాళ్ళు, కొన్ని రకాల వర్ణాల వాళ్ళు అంటే కులాల వాళ్ళు ఖచ్చితంగా తినకుండా ఉండేవాళ్ళు, సాత్విక ఆహారం మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు కొన్నేళ్ల క్రితం ఎక్కడండి, నేను నా మ్యారేజ్ అప్పటికి చూసినప్పుడు నాకు వెజిటేరియన్స్ గా ఉన్న కులాల వాళ్ళు నాన్ వెజ్ తినడం అనేది చాలా తక్కువగా తెలుసు. నాకు చాలా చాలా తక్కువగా తెలుసు. ఇప్పుడు ఈ రోజు వెజిటేరియన్ కులం అని కానీ నాన్ వెజిటేరియన్, ఇది నేను చెప్పడం కులాలు మతాలను విభజించి చెప్పడం కొరకు చెప్పట్లేదు మాస్టర్స్. కొన్ని వర్ణాల వాళ్ళైనా పాటించగలిగే వాళ్ళు కూడా ఈరోజు ఆ నాన్ వెజ్ తినడము గొప్ప, నీటి ట్రెండ్. అందరూ తింటున్నారు, నేను తింటున్నాను. ఈ రోజు ఎవరు తినట్లేదండి, అందరూ 90% తింటూ ఉన్నారు. తినడమే కాకుండా ప్రచారం చేస్తారా? అది గొప్పగా చెప్పుకుంటారా? ఆ తినని 10%ని వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యేట్టుగా చెప్తారా? తప్పు కదా, అలా చెయ్యొద్దు కదా. అలాగే చేస్తున్నారండి. ఏంటి నువ్వు తినట్లేదా, నేను ఎలాగైనా తినిపిస్తాను చూడు. నేను విన్నాను ఈ మాట నాతో అన్న వాళ్ళని. ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఎప్పుడో కాదు, వెరీ రీసెంట్ గానే నేను వాళ్ళకు ఒక్కటే మాట చెప్పాను. ఎస్ అండి, నాకు మెడిటేషన్కి రాకముందు నాకు తెలియదు, ఎగ్ ఒక్కటి తినేదాన్ని. మాది వెజిటేరియన్ ఫ్యామిలీ మాస్టర్స్. ఎగ్ ఒక్కటి తినేదాన్ని, తెలియదు, అజ్ఞానంతో ఉన్నానప్పుడు. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది, ఇమ్మీడియట్ గా రిలీజ్ చేశాను.
నాకు ఇప్పుడు ఏ దాని మీద వ్యామోహం కానీ ఇంకొకటి కానీ ఏది ఉండదు. ఆ స్థితిలో అప్పుడు తిన్నాను. స్థితి మారగానే దాన్ని వదిలేశాను. ఎక్కడైతే చెప్పగలనో అక్కడ ఎగ్ కూడా వెజిటేరియన్ కాదండి, తినకపోతే మంచిదండి అని చెప్తాను. నేను ఒకప్పుడు తిన్నాను, మీ స్థితి ఇదే, పర్వాలేదు, కంటిన్యూ చేయండి, ఎంకరేజ్ చేయను. ఫోర్సు చేయను, ఎంకరేజ్ చేయను. చెప్పగలిగే దగ్గర చెప్తాను. ఆవిడ అనింది, నేను ఏదో ఒక రోజు ఎగ్గు తినిపిస్తాను చూడు అని చెప్పేసి అనగానే, ఒకప్పుడు తిన్నదాన్ని, దాని టేస్ట్ నాకు తెలుసు. నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత అది తినకూడదు అని తెలిసి నేను మానేశాను. కాబట్టి ఇంతే చెప్పాను ఆవిడకి, ఇంకేం మాట్లాడలేను. అంటే వాళ్ళెవరినో అనడం కాదు మాస్టర్ ఇక్కడ. అలాంటి మాటలు మాట్లాడవద్దు. అది ఏదో గొప్పైనట్టుగా నీతో కూడా టేస్ట్ చేయిస్తాను చూడు అని ఏదైతే తెలియక మాట్లాడింది ఆవిడ. తెలిసి కాదు. మనం మాట్లాడకూడదు. మనకు తెలుసు. మనం తినకూడదు. ఒకవేళ తిన్నా కూడా ఇంకా ఆ స్థితిలో ఉన్నాము అది అర్థం చేసుకొని మన స్థితిని పెంచమని ఆ మాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తూ, నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఇప్పటికి చేయలేకుండా ఉన్నాను. నా స్థితిని పెంచండి. నాకు ఆ మార్గం బోధించండి. నాతో చేయించండి. కోరుకుందాం, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. రెడీగా ఉంటారు వాళ్ళు మనకి చేయడానికి. సో అది ఆ ప్రకృతిని మనం నాశనం చేయడానికి ప్రయత్నించిన, మృగాలను, జంతువులను, వీటన్నింటిని, వృక్షాలను నాశనం చేయడానికి మనం ప్రయత్నించినా సర్వైవ్ అయ్యి అవి క్షేమంగానే ఉంటాయట. మనం పోతామట. జ్ఞానమున్న మనము ఇతరులను నాశనం చేసినా అవి ఉంటాయట, మనం పోతాయట. బాగా గుర్తుపెట్టుకుందాం ఇది. మన వంతు సహకారం మనం చేసుకుంటూ వృక్షాలకు, మృగాలకు, పక్షులకు, జీవరాశికి సహాయం చేద్దాం. చెయ్యగలిగినంత, ఎంత కుదిరితే అంత చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకృతికి చెప్పుకుందాం, మాస్టర్స్కి చెప్పుకుందాం. సో మనకి ఏదైతే చేతనవ్వదో, మన శక్తి సరిపోదో వాళ్ళు మనతో చేయిస్తారు, మన శక్తిని పెంచుతారు. లెట్స్ డూ దట్. ఆ సర్వనాశనాన్ని ఆపడానికి మనం ఏమీ చేయలేమా అని అడిగాడు ఈయన డాక్టర్. చెయ్యలేము, సమతుల్యత జరిగే తీరాలి. చూడండి, మాస్టర్స్ కూడా వదిలేశారు. ఇది మా జీవిత కాలంలోనే జరుగుతుందా, దీన్ని మేమేమీ నిరోధించలేమా? మళ్ళీ అడిగాడు అదే ప్రశ్నను తిప్పి ఇంకోలాగా. అంటే అంత బాధేస్తుంది ఆయనకి. అది ఈ జీవిత కాలంలో జరగదు. మనం అప్పుడుంటాము మరో తలంలో, మరో పరిధిలో. ఆ నాశనం సంభవించినప్పుడు ఇంకో తలంలో ఉంటామట మనము. కానీ ఆ నాశనాన్ని మనం తప్పకుండా చూస్తాము. మానవ జాతికి బోధించే పద్ధతి ఏమీ లేదా అని అడిగాడు మన డాక్టర్. ఏదో ఒక విధంగా ఆ ఉపద్రవాన్ని ఆపాలనే ప్రయత్నంతోనే మళ్ళీ 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 అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు డాక్టర్. ఆయన లోపల చాలా ఇదైపోతుందన్నమాట. అది వినలేకపోతున్నాడు. మనకు అలాగే ఉంది ఇప్పుడు. ఇంకా జరగదు అన్నమాట తట్టుకోలేకపోతున్నాం మనం. కానీ లెట్స్ డూ అవర్ పార్ట్. జరగదు అని వదిలేయకూడదు, జరగడానికి ప్రయత్నం చేయాలి, అద్భుతం సాధించాలి. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, ఎవరో ఏదో జ్యోతిషం చెప్పారు, ఇంక ఇదే అమ్మా తప్పదు, ఇంక ఇలాగే ఉండాలమ్మా. కానీ ఇంకా మొక్కుకుంటూ ఉంటాం కదా, అద్భుతం జరిగేది పోతే బాగుండి సమస్య, నేను బాగైతే బాగుండు. ఎవరైనా ఒకరు వచ్చేసి లేదండి మీరు ప్రయత్నించండి, మీకు బాగా జరుగుతుంది, ఆ సమస్య నుంచి బయటపడతారు అంటే హ్యాపీ అవుతామా లేదా? మన కొరకు మనం చేసుకోవడానికి. లెట్స్ డూ ఇట్ ఫర్ దిస్ నేచర్, లెట్స్ డూ ఇట్ ఫర్ దిస్ వరల్డ్. మనలో ఉన్న ఆత్మే ఈ ప్రపంచం అంతటా కూడా ఉంది. మనకు మనం చేసుకున్నట్టుగానే అద్భుతం కావాలని ఎలా కోరుకుంటామో ఆ అద్భుతం ఈ ప్రపంచానికి కూడా జరగాలని కోరుకుందాం. అప్పుడు మాస్టర్ ఏం చెప్పారంటే, మళ్ళీ మానవ జాతికి బోధించే పద్ధతే లేదా అంటే, అది మరో తలంలోంచి జరుగుతుంది, అందువల్ల మనము అప్పుడు నేర్చుకుంటాం. అప్పుడు ఈయనేమంటున్నారంటే, నేను వెలుగు వైపులోకే చూస్తున్నాను. అయితే అప్పుడు మన ఆత్మలు విభిన్న ప్రదేశాల్లోకి పురోగమిస్తాయన్నమాట. పురోగమనం అంటే ఏంటి? అభివృద్ధి. తిరోగమనం అంటే బ్యాక్వర్డ్స్ వెళ్ళడము, వెనక్కి వెళ్ళడం అంటే
అభివృద్ధికి వ్యతిరేక పదము. పురోగమనం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ తలంలో ఉన్నాం కదా మాస్టర్స్, మనం ధ్యానం చేయడం ద్వారా, జ్ఞానం నేర్చుకోవడం ద్వారా శక్తిని పెంచుకుంటాము. శక్తి పెరగడం ద్వారా ఏమవుతుందంటే ప్రస్తుతము ఉన్న తలం నుంచి నెక్స్ట్ ఉన్నత తలంలోకి వెళ్తాము. అది చెయ్యాలి మనం, ఆ తలంలోకి వెళ్ళాలి. అంటే మనందరము ఇప్పుడు క్విట్ చేయకూడదు. ఏం జరిగినా నాశనమే జరుగుతుంది కదా అని క్విట్ చేయడం కాదు. మనందరం ఈ తలం నుంచి నెక్స్ట్ తలంలోకి వెళ్ళాలి. అక్కడ తలంలో ఉండాలన్నమాట ఇది జరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు ఇది జరుగుతుంది. ప్రయోజనం ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. వేరే తలంలోకి వెళ్ళిపోయాము, జరిగేది జరుగుతుంది కదా, ప్రయోజనం ఏంటి అని చెప్పేసి అనిపించవచ్చు. అక్కడ ఆ తలంలో, పై తలంలో ఉన్నప్పుడు మనం ఏమైతే ఇంకా చెయ్యగలమో, ఆ శక్తి ఉన్న దగ్గర ఇంకేదైనా కాపాడగలమేమో అది చెయ్యవచ్చు అన్నమాట. చేతులు వదిలేసి ఇంకా నా వల్ల కాదు అని వదిలేయడం కాకుండా. అప్పుడు మన ఆత్మలు విభిన్న ప్రదేశాల్లోకి పురోగమిస్తాయన్నమాట అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. అంటే అవును, అప్పుడు మనకు భూమి మీద ఉనికి ఉండదు, కానీ మనం ఆ నాశనాన్ని తప్పకుండా చూస్తాము. ఉనికి ఏమీ ఉండదట. అంటే ఆ ప్రళయం ఏదో సంభవిస్తుంది అని అర్థం. మనకు కూడా పురాణాలలో, శాస్త్రాలలో ఏం చెప్తారు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ప్రళయం సంభవిస్తుంది, నేల ఆకాశం రెండు ఒక్కటైపోతాయి, ఆ శివుడిలో లయమైపోతుంది అని చెప్తాం కదా, అది జరుగుతుంది. అంతే. ఇంకా ఆయన కూడా కాపాడలేని పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం ఆయనలో లయం చేసేసుకుంటాడు. లయం చేసుకుని మళ్ళీ మొదలు పెడతాడు ఇంకొక యుగం. అది మనకు తెలిసిందే. సరే, నాకు అందరికీ ఈ విషయాన్ని నేర్పించాలని ఉంది, కానీ అందరినీ ఎలా కలుసుకోవడమో అర్థం కావడం లేదు. నాకేదైనా దారి ఉందా, లేకపోతే మనుషులే సొంతంగా ఈ విషయాన్ని గ్రహించి తీరాలా అని అడిగాడు. ఎవరు? డాక్టర్. మీరు నాకు చెప్తున్నారు మాస్టర్స్, బానే ఉంది, కానీ నాకందరికీ నేర్పించాలని ఉంది, కానీ ఎలా నేర్పించాలో తెలియడం లేదు. మనుషులు వాళ్లే నేర్చుకుంటారా, నేనేమైనా చెయ్యాలా, నాకు ఇప్పుడు మీరు చెబుతున్నారు కదా, అది బోధించండి అని అడిగాడు. అంటే నువ్వు అందరినీ కలుసుకోలేవు, సర్వనాశనాన్ని జరగకుండా ఆపాలంటే అందరినీ నువ్వు కలుసుకొని తీరాలి, కానీ అది కుదిరే పని కాదు. ఆ నాశనం అనివార్యం. ఎన్నిసార్లు చెబుతున్నారో ఈ మాట. వాళ్లే నేర్చుకుంటారు. వాళ్ళు పరిణితిని పొందినప్పుడు తప్పకుండా నేర్చుకుంటారు. అప్పుడు శాంతి ఉంటుంది. కానీ ఈ భూమి మీద కాదు, ఈ పరీది తలంలో కాదు. ఈ మానవులందరూ ఎక్కడైతే ఏ తలంలోకి వెళుతారో, పరిణితి చెంది పురోగమించి ఎక్కడికి వెళతారో ఆ తలంలో శాంతి కనిపిస్తుంది. అర్థమైంది కదా, ఎందుకు శక్తిని పెంచుకొని వేరే తలంలోకి వెళ్తే లాభం ఏంటట. ఇక్కడంతా నాశనం జరుగుతుంది కదా, వెళ్ళి మాత్రం ఏంటి లాభం అంటే అక్కడ శాంతి ఉండడం కొరకు. లేకపోతే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాం, మళ్ళీ అక్కడ మొదలు పెడితే మన రణరంగం మొత్తం ఆ తలంలో కూడా మొదలు పెడితే జోక్స్ వేసుకుంటూ ఉంటారు కదా. వాట్సాప్ లో జోక్ వస్తుంది చూడండి, చంద్రుడిలోకి మన వాళ్ళు వెళ్ళారు, మార్స్ లోకి అంగారక గ్రహంలోకి వెళ్ళారు, అక్కడ చాలా జోక్స్ చూస్తాం మనం వాట్సాప్ లో. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొదలు పెట్టారు, ఇంకా అక్కడ నాశనం చేయడానికి తయారయ్యారు మన వాళ్ళు. జోక్స్ వస్తూ ఉంటాయి, మనందరం చూసే ఉంటాము. అట్లీస్ట్ అది జరగకుండా నెక్స్ట్ అదే చెప్తున్నారు. చివరికి శాంతి ఉంటుందా మరి అని డాక్టర్ అడిగాడు. ఆయనకు కావాల్సింది శాంతి, మనందరికి కూడా కావాల్సింది అదే. అంటే మాస్టర్స్, ఎస్, మరో తలంలో అక్కడైనా బుద్ధిగా ఉంటారు. ధ్యానం చేయండి, శక్తిని పెంచుకోండి, నెక్స్ట్ తలంలోకి వెళ్ళండి, అక్కడ శాంతిని ప్రతిష్టాపిద్దాము. పత్రిజ గారు కూడా చెప్తున్నది ఏంటి, డైమెన్షన్, డైమెన్షన్, భూమి యొక్క డైమెన్షన్ మార్చాలి, డైమెన్షన్ మార్చాలి, డైమెన్షన్ మార్చాలి. తలము పెరుగుతున్న కొలది ఎనర్జీ స్టేట్ పెరుగుతుంది మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి, అది ఫార్ములా. అందుకే ఆయన సెంటెన్స్ ఏమంటే ఉన్న తలం నుండి ఉన్నత తలంలోకి, ఉన్నత అంటే పైన తలంలోకి. ఎస్ స్వప్న గారు. శ్రీప్రియ గారు, తలం అంటే లైక్ వేరే లోకం అనుకోండి, అంటే లోకమా? అలాగే అనుకోండి, మనకు అర్థం అవ్వడానికి ఇంకొక లోకం అనుకోండి. ఈ భూమి అనేది ఒక తలం.
నాకు గుర్తుంది, ఇది థర్డ్ డైమెన్షన్ అని గుర్తుందండి. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను థర్డ్ ఆ ఫిఫ్త్ అని. నాకు గుర్తున్నంత వరకు థర్డ్ డైమెన్షన్. దాని డైమెన్షన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్ లోకి మారడానికి పత్రిజీ గారు ఎప్పుడు కూడా సామూహిక ధ్యానాలు చేయమని చెప్పేవాళ్ళు. అంటే ఇంకొక ప్రపంచమే, శక్తి స్థాయి ఎక్కువగున్న ఇంకొక ప్రపంచం. ఇప్పుడు అంటే మనము ఇంకొక తలం. ఓకే. అదే ఇంకొక ప్రపంచంలో మనిషి రూపంలోనా? ఆత్మ రూపంలోనా అది మరి? ఎలా ఉంటాం? అది కరెక్ట్ గా నాకు తెలియదండి. శరీరాన్ని ధరించి ఉంటామని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. ఎలా ఎలా ఇది ఆన్సర్ చేస్తున్నానంటే, మనకి ఇప్పుడు కొత్తగా అదేంటది కల్కి సినిమా వచ్చింది కదా, అందులో ఏంటది శంబాల. అది ఒక ఉన్నత తలం, అది. కానీ అక్కడ వాళ్ళు ఎలా చూపించారు, మనుషుల రూపంలో చూపించారు. ఇలాగే మనిషి ఇలాగే రూపంలో ఉంటాడని కాదు, కాస్త మారవచ్చునేమో. పూర్తి ఆత్మస్థాయిలో కూడా ఉంటారా అన్న క్వశ్చన్ నాకుంది. నెక్స్ట్ తలంలోనే ఉంటారా వాళ్ళు? లైట్ బీయింగ్స్ లాగా ఉండగలరా? శరీరాన్ని ధరించాలా? క్వశ్చన్ నాకు కూడా ఉంది. మనకు అర్థం కావడానికి శంబాలలో మాత్రం వాళ్ళు మనుషుల రూపంలో, లేకపోతే మనకు అర్థం అవ్వదు కదా అని నేను అనుకుంటున్నాను. కానీ నేను శంబాలలో ఉన్న వాళ్ళు లైట్ ఫార్మ్స్ లో ఉంటారు అనుకున్నాను. నేను మొన్న సినిమాలో కాదు, అంతకుముందే శంబాల గురించి నేను మెడిటేషన్ లో విన్నాను. నేను అనుకోవడం లైట్ ఫార్మ్స్ లో ఉంటారు విన్నానండి. ఓకే. నేను శంబాల అనేది అంటే అర్త్ లోనే ఉంటది అనుకున్నా. కాదా అయితే? ఓకే. అది నాకు అర్థమైనంత వరకు అది ఉన్నత తలం అండి. వాళ్ళ టెక్నాలజీ ముందు మనం వేస్ట్. మనకే చాలా టెక్నాలజీ ఉంది అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ రోజు. వాళ్ళ టెక్నాలజీ మనకన్నా ఎన్నో సంవత్సరాల ముందరున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్నారా అండి వాళ్ళు? శంబాల ఉన్నది. ఎందుకు ఉన్నది అని ఖచ్చితంగా చెప్పగలనంటే, నేను ఒకటి ఇన్నర్ జర్నీ అనేది ఒకటి చెప్తూ ఉంటాను చూడండి. అంతర్ ప్రయాణం తెలుగులో ఇన్నర్ జర్నీ. ఆ మెడిటేషన్ నేను చేశానండి. 45 days చేశాను నేను ఆ మెడిటేషన్. వెరీ ఇంటెన్స్ మెడిటేషన్. క్లుప్తంగా చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇద్దరు థర్డ్ ఐ మాస్టర్స్ రన్ చేశారు ఆ 45 days మెడిటేషన్. కొద్ది రోజులు ఒక ఆవిడ, వాళ్ళిద్దరు థర్డ్ ఐ మాస్టర్స్. అంటే జస్ట్ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇది శ్వాస తీసుకోండి ఇలా అలా, అది మాత్రమే కాకుండా అది అసలు వెరీ బేసిక్ స్టెప్. ఆ మెడిటేషన్ లో ఫస్ట్ వస్తారు ఆ థర్డ్ ఐ మాస్టర్స్. మనకన్నా ముందే మెడిటేషన్ లో కూర్చొని వాళ్ళు ఆల్రెడీ వేరే తలంలో ఉంటారు. మన మెడిటేషన్ స్టార్ట్ కాగానే మనని ఆ తలంలోకి తీసుకెళ్తారు వాళ్ళు. వాళ్లతో పాటుగా ఆ ఎనర్జీస్ తో నేనున్నానండి అందులో, ఆ మెడిటేషన్ లో నేనున్నాను. వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రస్తుతం మనము 7వ తలంలో ఉన్నాము, 10వ తలంలో ఉన్నాము. శంబాల కూడా తీసుకెళ్లిపోయారు. శంబాలకు తీసుకెళ్లిపోయారు, చెప్పారు. అవన్నీ రికార్డెడ్ మెడిటేషన్స్ కూడా ఉన్నాయి. లైవ్ వాళ్ళు రికార్డ్ చేస్తారు యూట్యూబ్ లోనే. బికాస్ 100-200 మంది కాదు అక్కడ జాయిన్ అయ్యేది, వేలల్లో. 2000 నుంచి 3000 మంది జాయిన్ అయ్యేవారు ఆ మెడిటేషన్ లో. అంత గ్రూప్ ఎనర్జీస్ డిఫరెంట్ అక్రాస్ ద వరల్డ్ అన్నమాట. నేను అమెరికా నుంచి జాయిన్ అయ్యాను, కొందరు వేరే కంట్రీ నుంచి, చాలా మంది మన ఇండియా నుంచి. వాళ్ళందరి గ్రూప్ ఎనర్జీస్ ఒకటి, ఆ థర్డ్ ఐ మాస్టర్స్ యొక్క గ్రూప్ ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోయి వాళ్ళు కొంతమంది తట్టుకోలేకపోయేవాళ్ళు. బికాస్ ప్రస్తుతం మన ఎనర్జీ ఇది ఉంది, వాళ్ళ ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోగానే టక్కన వెళ్ళిపోతాం కదండి. ఇప్పుడు ఒక ఫ్లైట్ లో కూర్చుంటాము, భూమి మీద ఉండే వాళ్ళం టక్కన పైకి ఎగురుతాము. ఆ పీడనం మనం ఏమంటారు, సారీ తెలుగులో వర్డ్ రావట్లేదు, ప్రెషర్ అంటామే మనము. పీడనమే అనుకుంటా తెలుగులో. ఏమంటారండి అది, ఫిజిక్స్ వర్డ్, ఒత్తిడి, వాట్ ఎవర్. ఆ ప్రెషర్ మనం తట్టుకోగలమా? కొద్దిసేపు తల తిరిగినట్టు, కళ్ళు తిప్పినట్టు, వాంతికి వచ్చినట్టు అవుతుందా లేదా? ఎందుకు తట్టుకోలేకపోతున్నాము? మనం ఏదైతే యూజ్డ్ గా ఉండి అలవాటుగా ఉండి సడన్ గా ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పటికి అది తట్టుకోలేకపోతున్నాము ఆ ప్రెషర్. సేమ్ థింగ్ మెడిటేషన్ లో కూడా సడన్ గా మనం వాళ్ళ ఆ తలంలోకి తీసుకెళ్లే వరకు కొన్నిసార్లు బ్యాలెన్స్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అందుకే ఏం చేస్తారంటే, మెడిటేషన్ కూర్చునేటప్పుడే టోటల్ సరెండర్నెస్ చెప్తారనమాట వాళ్ళు. టోటల్ గా సరెండర్ అయిపోతాం. అంటే మనను బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్లే బాధ్యత కూడా వాళ్ళదే. నేను సరెండర్ కాలేదనుకోండి, అప్పుడు నాకు బ్యాలెన్స్ అవ్వలేను, నాకు ఇబ్బందులు ఎదుర్కొంటాను. ఇబ్బందులు అంటే చెడు ఇబ్బందులు కాదు, ఆ తట్టుకోవడం.
అర్థమవుతుంది కదా. హుహు. వాళ్ళతో పాటు యాహ్! నేను యాహ్! ప్రయాణం చేయడానికి నేను తట్టుకోవాలి. నా శరీరంలో చూపిస్తూ ఉంటది. స్టిల్ ఉంటది. హుహు. మనం టోటల్ సరెండరెన్స్ వచ్చినా కూడా కొంచెం ఉంటూ ఉంటుంది ఆ ఇంబాలెన్స్ వల్ల. సో, అక్కడ వాళ్ళు ఒకరోజు ఏం చెప్పారంటే, ఈరోజు మనం ఒకరోజు కాదు, కొన్ని సార్లు చెప్పారు, తీసుకెళ్లారు. ఈరోజు మనం శంబాలలో ఉన్నాము అని చెప్పారు. ఫస్ట్ టైమ్ అక్కడ విన్నాను ఆ వర్డ్ నేను. హుహు. శంబాలలో తీసుకెళ్ళి ఆ ఎనర్జీ ఆ ప్రాసెస్‌లో మాకు చేశారన్నమాట ఆ రోజు. ఆ తర్వాత హుహు. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ ఎంత కష్టంగా మాట్లాడుతూ ఉంటదో థర్డ్ ఐ మాస్టర్. ఒక వాక్యం చెప్పి ఆ గొంతు ఎలా ఉంటదో వినిపిస్తాను. బాగా నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు లేచి ఆ తాళం చేతులు ఎక్కడ పెట్టావురా అని మనం అడిగామనుకుందాం మన ఇంట్లో వాళ్ళని. వాడు బాగా నిద్రపోయాడు. అదిగో అక్కడ ఆ కబోర్డ్‌లో అక్కడ ఉంది. ఇలా చెప్తామా లేదా? హ్మ్. యాహ్! బాగా యాహ్! నిద్రపోయి ఉన్నారు. అలా వస్తది ఆ థర్డ్ ఐ మాస్టర్ గొంతు. ఇలా అంటే అన్ మాట్లాడలేకపోతూ ఉంటారు వాళ్ళు. ఆ ఎనర్జీస్‌తో ఉండి మనందరిని డ్రైవ్ చేస్తూ ఉంటారు అక్కడ మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళని. కొన్ని హుహు. సార్లు ఒక ఆవిడైతే అసలు ఇంకా మాట్లాడలేక స్టాప్ అయిపోయేది. స్టాప్ అయిపోతే ఇంకొక మాస్టర్ ఉంటారు కదా! వాళ్ళు రన్ చేసేవాళ్ళనమాట. ఇంకా ఆవిడ మాట్లాడలేకపోయేది. ఆ ఎనర్జీస్ అలా ఉండేవి. థర్డ్ ఐ మాస్టరే థర్డ్ ఐ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే, వాళ్ళ మూడో కన్ను ఓపెన్ అయ్యి ఉంటుందండి. కంప్లీట్ అయ్యి ఉంటుంది. మూడో కన్ను మనందరికీ కూడా పుట్టుకతో పాటే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇలా కనిపించదు. శివుడికి కనిపించినట్టుగా ఫిజికల్ ఫార్మ్‌లో శివుడికి కూడా కనిపించడం అంటే మన కొరకు అలా పిక్చర్స్‌లో చూపిస్తారు. అలా మూడో కన్ను పెట్టుకొని అలా కాదు. ఆయనకేంటంటే మూడో కన్ను సంపూర్ణమయ్యి ఉంటుందన్నమాట ప్రతి క్షణం. అలాగా ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో కూడా మూడో కన్ను మాస్టర్స్, థర్డ్ ఐ మాస్టర్స్ మన PSSMలో చాలా వింటూ ఉంటాము. వాళ్ళు మూడో కన్ను సంపూర్ణంగా తెరుచుకొని ఉండడం 3 స్టేజెస్ అన్నాను కదా! ఒకటి ఓపెనింగ్, ఒకటి పర్ఫెక్షన్, ఇంకోటి కంప్లీషన్. 3 స్టేజెస్. నాకు ఎగ్జాక్ట్‌గా తెలుగులో వర్డ్స్ చెప్పలేక మీకు ఇంగ్లీష్‌లో చెప్తున్నాను. ఓపెనింగ్, పర్ఫెక్షన్, కంప్లీషన్. కంప్లీషన్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్. థర్డ్ స్టేజ్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్నర్ జర్నీలో మాకు మెడిటేషన్ చేయించిన మాస్టర్స్ కంప్లీటెడ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఫుడ్ కానీ, మాట కానీ, ఆలోచన కానీ ప్రతీది ఎలా ఉండాలో అలాగే చేస్తారు. అప్పుడే వాళ్ళు ఆ కంప్లీటెడ్ స్టేజ్‌లో ఉండగలరు. అదర్‌వైస్ వాళ్ళు ప్రీవియస్ స్టేజ్‌కి నెట్టబడతారు మళ్ళీ. బ్యాక్వర్డ్స్ తిరోగమనం. వాళ్ళు కాపాడుకుంటూ ఉండాలి ఆ థర్డ్ ఐని. మనందరము ఇప్పుడు ఓపెనింగ్ స్టేజ్‌లో ఉన్నాము. ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఉంది అది కాబట్టి. ఎలా తెలుస్తుందండి మనకి ఓపెన్ అయిందనేది? అంటే ఏమైనా సింప్టమ్స్ ఇప్పుడు ఒస్తాయా? మనమందరం సింప్టమ్స్ ఉంటాయి. తెలుస్తుందండి. ఎలాగంటే, ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనమే పంచుకుంటున్నామే కొన్ని అనుభవాలు. నాకిలా ఆ! అనిపిచ్చిందండి రేపు. ఇది బస్సు లేట్ అవుతదని నాకీరోజు కల్లో వచ్చింది. నిజంగా అలాగే జరిగిందండి అని అంటూ ఉంటాం కదా! ఆ! యాహ్! అదెలా అండి. జరిగింది? హ్మ్. మీ శక్తి స్థాయి. అంటే కొద్దిగా ఆ 1% పావు పర్సెంటో, 0.1% ఏదో కొద్దిగా అంతకుముందు మెడిటేషన్‌కి ముందు మీకు తెలియలేదే, ఈరోజు తెలిసిందే. అది మీకు తెలియడం. అలాంటిది వాళ్ళకు వెరీ క్లియర్‌గా వాళ్ళిలా మెడిటేషన్‌లో కూర్చొని, వాళ్ళు జస్ట్ అలా కూర్చొని వెళ్ళిపోగానే, వాళ్ళు ఏ తలంలో ఉంటారో వాళ్ళకి కూడా తెలీదండి. ఆ తలంలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెక్కడున్నారో వాళ్ళు మనకు చెప్తారు. ఈరోజు ఎక్కడున్నాము అన్నది వాళ్ళు ఆ తలంలోకెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడందరూ శివుడున్నాడు, కృష్ణుడున్నాడు, వాళ్ళ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నాము. గాయత్రి ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుతున్నాము. ఈరోజు శంబాలకొచ్చాం మాస్టర్స్. మనమందరము అక్కడ ఇలా కూర్చొని ఉన్నాము. సినిమా చూస్తున్నట్టుగా చెప్తారండి వాళ్ళు. మన మాస్టర్స్ హుహు. ఏం చెప్తారంటే దాన్ని ఎల్‌సీడీ తెర మీద చూస్తున్నట్టుగా. అంటే ఒక 3డీ మూవీ చూస్తామే, అలా చూస్తున్నట్టుగా హ్మ్. చూస్తూ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అని చెప్తారనమాట. మీకెప్పుడైనా ఎక్కడైనా నాకు తెలిసినవి చెప్తాను. అది ఊరికే పెట్టరండి. ఇయర్లీ వన్సో, 2 ఇయర్స్‌కొకసారో ఏదో పెడుతూ ఉంటారు ఇన్నర్ జర్నీ గురించి. బికాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది దాని వెనకాల. ఒక 6 మంత్స్ నుంచే ముందర నుంచే ప్రాసెస్ ఉంటుంది. ఎవరంటే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఉంటది అందులో. మినిమమ్ 6 మంత్స్ మెడిటేషన్ చేసి ఉండాలి. ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంటుంది. అవన్నీ ఫిలప్ చేయాలి. వాళ్ళు మీకు ఆహారపు అలవాట్లిస్తారు మినిమమ్. నాన్ వెజ్ అయితే 100% తినకూడదు. ఎగ్ తినకూడదు 100%. తర్వాత వాళ్ళు గార్లిక్ తినొద్దని చెప్తారు. పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ తినొద్దని చెప్తారు. ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా. హుహు. ఇవన్నీ ఉంటాయి.
వాళ్ళు ఎవ్రీడే చెప్తారు. ఆ లైవ్‌లో పార్టిసిపేట్ చేయడము. అదన్నీ ఉంటుంది. అంతగా ఉంటుందనమాట. కానీ ఎంత బావుంటుందో చెప్పలేనండి. అవకాశం ఉండి మీకెక్కడైనా తెలిస్తే మాత్రం చెయ్యడానికి ప్రయత్నించండి. చెయ్యాలి అని యాహ్! కోరుకోండి. ష్యూర్. చేయడానికి ప్రయత్నించండి. చాలా బావుంటుంది. మనము హుహు. లౌకికంగా ఉండే ఆనందాలు ఏమీ కోల్పోమండి. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత అనగానే ఏదో అయిపోతుందేమో, ఇంకా మనము సన్యాసులు కలిసిపోతామేమో, ఇంకొకటి అసలు అది చాలా రాంగ్ ఒపీనియన్ మాస్టర్స్. నేను శుబ్బరంగా సినిమాలు చూస్తాను. శుబ్బరంగా పాటలు వింటూ ఉంటాను. సినిమా పాటలన్నీ. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటాను. నేనేం కబుర్లు చెబుతానో అవి కబుర్లు చెబుతూ అవేర్‌నెస్‌తో ఉంటాను. మంచిదే కదా! అది అవేర్‌నెస్‌తో ఉండడం. అవేర్‌నెస్‌తో ఉండడం అంటే, ఒకప్పుడు లెట్స్ సే నా దగ్గర చాలా డబ్బులున్నాయనుకుందాం. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాననుకుందాం. దేనికి పెట్టాలో తెలీదు. దేనికి పెట్టకూడదో తెలీదు. కనిపించిన వాళ్ళ వస్తువల్లా కొనేసాను. ఇంట్లో పెట్టుకున్నాను. వాడితే వాడతాను. లేకపోతే పడేస్తాను. ఖరాబ్ చేస్తూ ఉంటాను అనుకుందాం. ఇప్పుడేం చేస్తున్నా? నా దగ్గరున్న డబ్బుల్ని ఇది పనికొస్తుంది దగ్గర పెట్టుకుంటున్నా. ఇది నాకు చాలా ఇష్టం దగ్గర పెట్టుకుంటున్నా. దాంతోని ఎంజాయ్ చేస్తున్నా. ఆడుకుంటున్నా, పాడుకుంటున్నా అన్నట్టుగా. డిఫరెన్స్ అర్థమైంది కదా! ఒకప్పుడు ఎనర్జీని నేనెలా వాడుకున్నానో, ఇప్పుడెలా వాడుకుంటున్నాను. అవేర్‌నెస్ అంటే దాని మీనింగ్ అదన్నమాట. నేను ఏది కోల్పోవట్లేదు. మామూలు లౌకికమైన సినిమాలు కూడా చూస్తూ ఉంటాను. వయలెన్స్ సినిమాలు కూడా చూస్తూ ఉంటాను. కానీ ఎంత పట్టుకోవాలో అంతే పట్టుకుంటా. ఏది అవసరం లేదో అక్కడే వదిలేస్తా. అట్‌లీస్ట్ అలా వదిలేయాలి, పట్టుకోవాలి అనేది నా చేతిలో లేకపోతే మాస్టర్ సహాయం అడుగుతాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అలా. అర్థమవుతుంది కదా! యాహ్! అర్థమవుతుందండి. ఆ! ఇది మన యూట్యూబ్ రికార్డింగ్ చాలా మంది వింటున్నా అని చెప్తున్నారండి. మనందరికీ తెలుసిది. మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నాం. చాలా సార్లు చెప్పుకుంటూ ఉన్నాము. మనందరికీ తెలుసు. ఆ వింటున్న యాహ్! వాళ్ళకి కూడా అర్థం అవ్వడానికి మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాననమాట. ఏది యాహ్! కోల్పోం మాస్టర్స్. ఇప్పుడు మొన్న ఒక లేడీస్ పార్టీ అని జరిగింది మొన్న. జస్ట్ ఊరికే క్యాజువల్ సరదాగా ఆడుకోవడము, గేమ్స్ ఆడుకోవడము, మంచిగా ఇష్టమొచ్చిన ఫుడ్సు, ఎపెటైజర్స్ తిన్నాం, మెయిన్ కోర్స్ తిన్నాం, డెజర్ట్స్ తిన్నాం, అన్నీ తిన్నాం. హరాంగా ఆడుకున్నాం. అక్కడ కూడా మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నాం మేము. ఒక 5, 6గురున్నారు. చక్కగా మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళు కూడా విన్నారు. టోటల్‌గా కాదు. కొంచెం మాట్లాడుకున్నాం. హ్యాపీ. ఐ వాస్ హ్యాపీ. ఐ యామ్ నాట్ నేను మెడిటేషన్‌లో ఉన్నాను. నేను ఏ పార్టీకి లేను. అలా ఏదీ లేదక్కడ. వెళ్తారు. ఎక్కడైతే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలో అక్కడ అలాగా ఉంటారు అవేర్‌నెస్ వల్ల. ఎక్కడైతే మీరు మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. ఎక్కడైతే మీరు వేరే వాళ్ళది వినాలో అక్కడ వింటారు. లేదు నాకెలా తెలుస్తదండి? ఆస్క్ మాస్టర్స్ హెల్ప్. నాకు తెలియచెప్పండి మాస్టర్స్. ఎక్కడున్నా సరే మీరు నాతోనే ఉంటారు. నన్ను డ్రైవ్ చేస్తూ ఉన్నారు. అలాగే చేయండి. ఐ నీడ్ యువర్ గైడెన్స్. ఐ యామ్ సరెండరింగ్ టు యువర్‌సెల్ఫ్. అలా. అప్పుడు ఏదో ఒక నాటికి ఆ విషయంలో మనం ఇండిపెండెంట్ అయిపోతాం. మళ్ళీ నెక్స్ట్ విషయాలకు సహాయం కావాల్సొస్తది. మళ్ళీ మాస్టర్స్‌ని అడగొచ్చు మనం. ఇండిపెండెంట్ అయిపోతాము. కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఒకరోజు ఆ స్థితికి చేరుకుంటాము. ఇంకా అవి మనం అడగక్కర్లే. ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా! లేడీస్ పార్టీ అండి అది. జస్ట్ క్యాజువల్‌గా పెట్టుకున్న పార్టీ. ఒక 5, 6 మెడిటేషన్ గురించి మాట్లాడడం ఏంటక్కడ? నేనేమి ఇనిషియేట్ చేయలేదు. వాళ్ళే ఇనిషియేట్ చేశారు. ఒకరు మాట్లాడారు. దాని నుంచి ఇంకొకరు ఇంట్రెస్టింగ్‌గా. అంటే అక్కడున్న టైంలో కూడా ఎంత చక్కగా ఎనర్జీస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ. అంతేనా కాదా? యాహ్! అవునండి. అదన్నమాట. సో, ఆ ఉన్నత నైస్ తలము అండి. అంటే అది మాస్టర్స్. శక్తి. అక్కడ ఇలాంటి కొన్ని ఇప్పుడు మామూలుగా మనకి ఈరోజు అరిషడ్వర్గాలని ఏవైతే మాట్లాడుకుంటామో, అసూయ, ద్వేషం, మదం, మాత్సర్యం ఇలాంటివి ఏవైతే అహంకారం ఇవన్నీ ఉన్నాయో, ఇవన్నీ కూడా బహుశా ఆ నెక్స్ట్ తలంలో ఎయిదర్ పర్సెంటేజ్ అయినా తక్కువుంటది, లేదా లేకుండానైనా ఉంటాయి. అక్కడ తలంలో అభివృద్ధి ఎలా జరగాలో అక్కడ జరుగుతూ ఉంటది. అదన్నమాట. కానీ ఇది గుడ్ క్వెషన్ అండి. అక్కడ వాళ్ళు బాడీస్‌తో ఉంటారా? అంటే శరీరాలను ధరించి ఉంటారా? కాంతితో ఉంటారా? అనేది కనుక్కోవాలి. నేనైతే కాంతి అనే అనుకున్నాను. ఇక్కడ మాత్రం ఇలా ఉంటారు హుహు. కాంతి అనుకున్నాను కానీ, మళ్ళీ నాకే క్వెషన్ వస్తూ ఉంది. డిఫరెంట్ శరీర ధారంతో ఉంటారా? మనము కొన్ని సార్లు పేపర్‌లలో, న్యూస్‌లో వింటూ ఉంటాం కదండీ! ఏలియన్స్ వచ్చారు. ఆ ఏలియన్స్‌ది హ్మ్. కూడా శరీరం చూపిస్తూ ఉంటారు. కాంతి కాదక్కడ. అవునండి. అవునా? అవును. అవును. బహుశా శరీరాల్ని డిఫరెంట్ రకాల శరీరాల్ని ధరిస్తారేమో వాళ్ళు. హుహు. హ్మ్. హ్మ్. నేను నేనది శంబాలా
అర్త్‌లోనే ఉంటదేమో అని అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది కాదు అని. అది వేరే ఐ తలం అని. డోంట్ థింక్ సో అండి. అది డిఫరెంట్ తలం నాకు తెలిసినంత వరకు. నాకు అర్థమైనంత వరకు డిఫరెంట్ తలం. మనకన్నా చాలా అత్యధికమైన టెక్నాలజీ ఉన్నది. అదే 'కల్కి'లో చూపిచ్చాడు. సినిమాటిక్‌గా చూపించాడనుకోండి. వాళ్ళ టెక్నాలజీ ఎంత బావుందండి. హ్మ్. చేతులు ఇలా హ్మ్. పెడతాడు, అక్కడి నుంచి ఒకటెళ్ళిపోతది. ఇంకొకటి ఇలా పెడతాడు, అక్కడి నుంచి ఇలా ఎళ్ళిపోతది. ఎలా చేసేస్తుంటారు? అది సినిమాలో కాబట్టి మనం సినిమాటిక్‌గా అర్థం చేసుకున్నాం. కానీ అక్కడ డైరెక్టర్ చూపించాలనుకున్నదేంటంటే 'శంబాలలో' అంత అత్యద్భుతమైన టెక్నాలజీ ఉందని చెప్పడం అక్కడ. ఐయామ్ సారీ వర్డ్స్ రావట్లేదు. హుహు. పర్లేదండి. అద్భుతమైన టెక్నాలజీ అని చెప్పడం అక్కడ. అడ్వాన్స్‌డ్ చూపిస్తారు. ఆ! అక్కడ అడ్వాన్స్. ఉంటుంది. అలాగే ఉంటుంది. కుదిరితే చూడండి. ఇప్పుడు మీకెక్కడైనా ఆన్‌లైన్‌లో కానీ, ఎక్కడైనా 'శంబాల' అని కొట్టి, మీకు రైట్ ఇన్ఫర్మేషన్ దొరకాలి అని చెప్పేసి మనసులో అనుకుని, ఆ 'శంబాల' అని కొట్టి చూడండి. ఇండియాలో ఉన్న వాళ్ళైతే యెస్. మీకేమైనా బుక్స్ దొరికితే తీసుకొని చదవండి. శ్రీప్రియ, అమ్మా! మనం భూలోకంలో ఉండేటప్పుడే శరీరం ఉంటుందనుకుంటా. అదే పైతలానికి అమ్మా. అందుకని పైతలానికి కాంతి అనుకున్నా కానీ, కొన్ని సార్లు ఏలియన్స్‌ని మనకు శరీరంతో చూపిస్తూ ఉంటారు కదా! కూడా కాంతిగోళం ఎస్ ఆత్మక ఎనర్జీ కాంతి రూపంలోనే ఉంటుందనే విన్నాను నేను కూడా. కానీ అదే నేను ఇంతవరకు కాంతి అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో కన్ఫ్యూజన్ వస్తుంది. శరీరం ఏంటంటే భూలోకానికి సంబంధించిందే. హ్మ్. ఇది ఇక్కడ వదిలేస్తాం కదా, హ్మ్. ఇది ఇక్కడ హ్మ్. ఇది ఇక్కడ ఉండిపోతుంది. యూట్యూబ్ పైతలానికి వెళ్ళేదంతా ఆత్మ, హ్మ్. కాంతిగోళం. కానీ గ్రహాంతర వాసులు అంటాం కదమ్మా మనము. గ్రహాంతర వాసులు అని చెప్పేసి వాళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం కదా! వాళ్ళు వేరే తలం, ఆ! వాసులని, ఇంకా ఏంజల్స్ అదే అని. వేరే తలము అంటే డైమెన్షన్. వేరే తలంలోనే శరీరం ధరించి ఉంటారా అన్నది క్వెషన్. రెక్కలు అవి ఉంటాయి దేవతల్లాగా ఏంజల్స్ కి. హ్మ్. రెక్కలు అవి ఉంటాయి కదా ఏంజల్స్ కి, వాళ్ళ తలం వేరు అనుకుంటా. అదే. అది ఏ తలము, మన నెక్స్ట్ తలం ఏంటి, ఆ తలంలో వాళ్ళు కాంతిలో ఉంటారా, ఇలాగ ఏదైనా రెక్కలు కానీ, ఇంకొకటి కానీ ధరించి ఉంటారా అన్నది. మానవుల తర్వాత తలం నేననేది, భూతలం తర్వాత. కూడా ఉన్నారు కదా మాస్టర్స్ కూడా, అది ఏ రూపంలో ఉంటారో ఏంటో మరి ఈ క్యారెక్టర్ అని చెప్తే బాగుండదు. చూద్దాం. ఇంకా మనకు కొన్ని పేజెస్ ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా. ఎక్కడైనా మనకి ఇంత అందరికీ ఆతృతగా ఉంది కదా తెలుసుకోవాలని. చూద్దాం మాస్టర్స్ ఎక్కడైనా ఐడియా ఇస్తారేమో. బాగుంది అందరికి. చాలా బాగా వస్తుంది. అవునమ్మా, చాలా బాగుంది. ఎప్పుడైనా కూడా చక్కటి డిస్కషన్ చాలా బాగుంటదమ్మా. సజ్జన సాంగత్యం అంటాము, సత్సంగం అంటాం కదా. ఎనర్జీస్ చాలా చాలా పెరుగుతాయి. అందుకే మాట్లాడండి, చెప్పండి, అడగండి అని చెప్పేసి నేనైతే ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఏ క్వశ్చన్ కూడా సిల్లీ అనుకోకండి, అడగండి. మీకు ఏదైనా ఉంది చెప్పండి, డిస్కస్ చేయండి. తెలీదు, ఇప్పుడు ఎవరైతే మాస్టర్ అక్కడ బోధిస్తున్నారో అతను చాలా పెద్ద గురువు కావచ్చు. మనం అడిగిన క్వశ్చన్ ద్వారా అతని ద్వారా పెద్ద అంటే చాలా గొప్ప నాలెడ్జ్ మనకు అందించబడొచ్చు. ఒకవేళ అతనికి తెలియకపోతే అతను తెలుసుకొని మనకు చెప్తారు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క పాయింట్ మాట్లాడడం అది చాలా ఇంపార్టెంట్. మౌనం బెత్తం ఎక్కడ పట్టుకో. ఉండాలో అక్కడ ఉండాలి. ఎక్కడ మాట అయితే రావాలో, ఎక్కడైతే తెలుసుకోవాలో అక్కడ మాట్లాడాలి. నువ్వు బెత్తం పట్టుకో. ఓకే. థ్యాంక్స్ అమ్మా. గుడ్ డిస్కషన్ స్వప్న, రాధా, హన్సమ్మ గారు. థ్యాంక్ యూ. సో మనం కంటిన్యూ చేద్దామా, ఇక్కడ స్టాప్ చేద్దామా, మీ ఇష్టం. 12:52. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం రండి. లేదా ఓకే. ఇన్ కేస్ రేపు కుదిరితే నేను తీసుకుంటాను. ఓకే. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ టు ఆల్ నాది ఆఫ్ ఇక్కడ యూ. ఒక డౌట్ అండి. యా, చెప్పండి. ఈ క్లాస్ కి సంబంధించింది కాదు. ఒక్క నిమిషం అయితే లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. యా, ఓకే అండి.